వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిరంజీవి ఏ నోట విన్నా ఇప్పుడు శివశంకర వరప్రసాద్ మాటే. జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఆయన లుక్ చూస్తే చిరు నెక్స్ట్ లెవెల్ వింటేజ్ లుకే. రోజు రోజుకు ఒకటి చిత్ర నిర్మాణ బృందం రిలీజ్ చేస్తూ ఉంటే ఆ స్టిల్స్ చూస్తే 30 సంవత్సరాలు వెనక్కి చిరంజీవి గారు ఎలా ఉంటాడో ఇప్పుడు అలా ఉన్నాడు. నేటి హీరోలు కూడా అసూయపడేటట్టుగా ఆయన స్టిల్స్ చూస్తే, ఆయన డ్యాన్సులు చూసినా, ఆయన ఫైట్స్ చూసినా, ఆయన ఆహభావాలు చూసినా అలా కనపడతా ఉంది. మరి 71 సంవత్సరాలు వయసు 7 పొదులు దాటింది. 4.5 దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీని మక్కుటం లేని మహారాజుగా వెళ్తున్న మాట వాస్తవమే. ఆయన చూడండి, కారు మీద ఆయన కూర్చొని కాఫీ తాగే స్టిల్ కావచ్చు, వెనక గన్మెన్స్ కావచ్చు, నయనతారతో డ్యూట్స్ కావచ్చు. ఇది కాదు, అది లేదు, ఇది ఉంది, అది లేదంటానికి లేకుండా ఈ సినిమాలో అనిల్ రావిపూడి తెరకెక్కించే తీరు నెక్స్ట్ లెవెల్లో. మొన్నే ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా. అందులో వెంకటేష్ గారు కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఆయన సినిమాలన్నీ చూస్తుంటారు. అదేవిధంగా దీంట్లో ప్రత్యేక పాత్రలో వెంకటేష్ గారు చిరంజీవి గారితో పాటు నటిస్తున్నాడు. ఒక పాటలో డ్యాన్స్ కూడా చేస్తారు. అంతకుముందు కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారితో కూడా వెంకటేష్ గారు నటించిన ఇది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇకపోతే మీరు నేటి తరం ఎవరైతే సినిమా నటులు ఆశ్చర్యపడే విధంగా ఆయన తీస్తున్న ఈ సినిమా అనిల్ రావిపూడిది డెఫినెట్ గా వచ్చే సంక్రాంతికి నూతన సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఖర్చుకు వెనకాడకుండా వాళ్ళ కూతురు కొనిదెల సుష్మిత గారు, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, తర్వాత సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ బ్యానర్, వీళ్ళిద్దరూ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మరి ఎన్ని రికార్డులు సృష్టించబోతుందో మనం వేచి చూడాలి. దీంట్లో తరాగనం అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. తర్వాత నిర్మాతలతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి అయితే డబుల్ హ్యాట్రిక్. ఇప్పుడు 6 సినిమాలు హిట్ అయిపోయాయి. ఏ సినిమా చేసినా సంక్రాంతి ఈయన ఎంటర్ అయ్యాడంటే మిగతా సినిమాలన్నీ సర్దుకోవాల్సింది అన్నట్టు ఉంటుంది. మనం కుటుంబం మొత్తం కలిపి మన భార్య బిడ్డలు అందరు తల్లిదండ్రులతో వెళ్ళి హ్యాపీగా సినిమా చూసే రోజులు తగ్గిపోతాయి. అటువంటిది మన నేచర్ కి తగ్గట్టుగా ఒక అభిమాని దర్శకుడు అయితే ఎలా ఉంటుందో అనిల్ రావిపూడి అంటే రోజుకి వారానికి దాదాపు ఆయన చూసే సినిమాలు 7-8 సినిమాలు చూస్తూ ఉంటాడు. చిన్నతనంలో ఆయన అనుభవాలు మనం చెప్తా ఉంటే అనిల్ రావిపూడిది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మరి అప్పుడు ఆహభావాలు చిరంజీవి గారు ఏమాత్రం తగ్గని విధంగా ఈరోజు శివశంకర వరప్రసాద్లో చిరంజీవి గారిని చూపిస్తున్న తీరు నా భూతం నా భవిష్యత్తు. ఎందుకంటే చాలామంది చిరంజీవి గారు ఇండస్ట్రీకి అయిపోయి రాజకీయాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రారు సినిమాలకు అనుకున్నారు. నాకు సినిమాలు వద్దని, రాజకీయాలు వద్దని సినిమాలకి పరిమితం అయిపోయి ఒకవైపు తన కుమారుడు గ్లోబల్ స్టార్గా ఎదిగి ఏ విధంగా ఆస్కార్ రేంజ్కి ఎదిగాడో రామ్ చరణ్ గారు చూస్తే అర్థమవుతుంది. ఇంకోవైపు ఇంకొక తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, మరి తర్వాత ఓజీలాగా అటు సినిమాల రాజకీయాల సక్సెస్. ఇంకొక అతనేమో ఎమ్మెల్సీగా ఉన్నాడు. కొడుకేమో తన లెగసీని, తన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తా నెక్స్ట్ లెవెల్లో పెద్ది మనం చూసాం. 100 మిలియన్స్ ఆ సాంగ్, చికిరి చికిరి సాంగ్ ఏ విధంగా వెళ్ళిందో చూడొచ్చు. కాబట్టి చిరంజీవి గారు ఎంత ఎత్తుకెదిగినా ఒదిగే లక్షణం, ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు. ఈరోజు తన కుటుంబాన్ని, తన కుటుంబం నుంచి 7 హీరోల్ని తయారు చేసి రాజకీయాల్లో తను సాధించలేని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నాడు. ఇకపోతే కుమారుడు తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతూ ఉన్నాడు. మరి ఈ వయసులో చాలామంది హీరోలు వస్తుంటారు, పోతుంటారు. ఒకవైపు హీరోయిజమే కాకుండా సేవా కార్యక్రమం వైపు కూడా మన బ్లడ్ బ్యాంక్ పెట్టి, చిరంజీవి వైపు బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంత సేవ చేస్తున్నారు. లక్షలాది మందిని ప్రాణాలు వాళ్ళు కాపాడుతున్నారు. వేలాది మందికి కంటి చూపు ప్రసాదిస్తున్నారు. కరోనా టైంలో అయితే ఎంతో సేవ చేస్తున్నారు. కాబట్టి ఎన్ని ఒక ఎత్తు అయితే శివశంకర వరప్రసాద్లో ఏంటిది, ఇంత కాస్ట్యూమ్స్, ఇంత వయసు పెరిగినా కానీ ఆయన ఏమాత్రం చామ తగ్గలేదు. వయసు పెరిగేకుంది ఏమవుద్ది, ముఖ కవలికలు, తర్వాత వాళ్ళ యొక్క నడకలో కానీ నడతలో కానీ అన్నీ కూడా మనం మార్పు చూడొచ్చు. కానీ ఎక్కడ కూడా చిరంజీవి గారు అది కనపట్ల. 35 to 40 ఇయర్స్ కుర్రోళ్ళలాగా 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన నటిస్తున్నాడంటే ఆయన డ్యాన్సులు, ఆయన ఆహభావాలు, ఆయన హీరోయిన్తో స్టెప్పులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక నెక్స్ట్ కూడా ఫైట్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మనం ఇంతకుముందు చూడని కథాంశం దీంట్లో ఉంటుంది, కుటుంబ విలువలు దీంట్లో ఉంటాయని చెప్పేసి సంక్రాంతికి డెఫినెట్గా ఎట్టిస్తామని చెప్పి అనిల్ రావిపూడి చెప్తున్నాడు. ఇంకోవైపు నిర్మాతలు సాహు గారపాటి కావచ్చు, సుష్మిత గారు కావచ్చు, తనని ఏ విధంగా చూడాలో అభిమానులు అలరించే విధంగా మీరు మంచి సినిమా సంక్రాంతికి ఇవ్వబోతున్నామని చెప్పేసి నిర్మాతలు చెప్తున్నారు. ఇక తారాగణం కూడా చాలా మంచి తారాగణం దాంట్లో ఉన్నారు. కాబట్టి సంక్రాంతి, రేపు వచ్చే సంక్రాంతి చిరంజీవి గారిది అనేది స్పష్టంగా కనపడుతుంది. రోజుకొక లుక్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని లుక్, డ్రెస్సుల విషయంలో కావచ్చు, ఫైట్స్ విషయంలో కావచ్చు, డ్యాన్సుల విషయంలో కావచ్చు, చూస్తూ ఉంటే చిరంజీవి గారికి సాటి ఎవరు లేరనేది స్పష్టంగా అర్థమవుతుంది.